ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు తాహిరాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు స్వీట్ రెసిపీ రవ్వ లడ్డు చేస్తున్నాను. అది ఎలా చేయాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. రవ్వ లడ్డుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బొంబాయి రవ్వ 1 కప్ తీసుకోవాలి, కిస్మిస్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి, జీడిపప్పు 20, బాదం పప్పు 20 తీసుకోవాలి, యాలుక్కాయలు 1 టీ స్పూన్ తీసుకోవాలి, ఎండు కొబ్బరి తురుము 1/2 కప్ తీసుకోవాలి, నెయ్యి 5 టీ స్పూన్స్ తీసుకోవాలి, పంచదార 1 కప్ తీసుకోవాలి. బొంబాయి రవ్వ ఎంతకు తీసుకుంటామో పంచదార అంతే క్వాంటిటీ తీసుకోవాలి. బాయిల్ చేసిన మిల్క్ 1/2 కప్ తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదండి రవ్వ లడ్డుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ పొయ్యి మీద ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో 5 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం సేపు కాగనివ్వాలి. నెయ్యి కాగిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన బాదం జీడిపప్పు వేసుకోవాలి. బాదం జీడిపప్పు వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలపాలి. ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న తర్వాత ఇప్పుడు అదే బౌల్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇది కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఫ్రెండ్స్, రవ్వ వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో 1 కప్ పంచదార యాడ్ చేయాలి. రవ్వ లడ్డులో ఎప్పుడు రవ్వ ఎంత తీసుకుంటామో అదే కప్తో పంచదార యాడ్ చేయాలి. అప్పుడు అది మీడియం స్వీట్ ఉండిద్ది. అంత ఎక్కువ స్వీట్ ఉండదు, అంత తక్కువ స్వీట్ ఉండదు. లేకపోతే మీరు ఎక్కువ కావాలంటే ఇంకొంచెం పంచదార యాడ్ చేయాలి. సో 1 కప్ రవ్వ యాడ్ చేసాం కాబట్టి 1 కప్ పంచదార యాడ్ చేయాలి. రవ్వలో పంచదార యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత కిస్మిస్ యాడ్ చేయాలి. తర్వాత యాలుక్కాయల పొడి యాడ్ చేయాలి. ఎండు కొబ్బరి కూడా యాడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలపాలి. మొత్తాన్ని కలిపిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే పాలు వేసి లడ్డూలా చుట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇదిగోండి రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. ఈ రవ్వ లడ్డు మీ ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ లాగా తయారు చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు లేకపోతే మీరు ఈవినింగ్ స్నాక్స్లా తినడానికి యూజ్ అవుతుంది. ఇది ఎక్కువగా తినకూడదు, ఎందుకంటే క్యాలరీస్ ఎక్కువగా ఉండిద్ది. రోజుకు 1 లడ్డు తినండి ఈవినింగ్ స్నాక్స్ లాగా. కానీ ఇవి ఎక్కువగా తినకూడదు, ఎందుకంటే హెల్త్కి అంత మంచిది కాదు. చాలామంది ఈవినింగ్ స్నాక్స్కి బయట జంక్డ్ ఫుడ్స్ తింటారు. దానికి బదులు ఇలా లడ్డూలు చేసుకొని స్టోర్ చేసి రోజుకొకటి మీ పిల్లలకి ఇస్తే చాలా మంచిదండి. ఎందుకంటే వాళ్ళు తొందరగా జంక్డ్ ఫుడ్కి అలవాటు పడకుండా ఉంటారు. మీ పిల్లలు కానీ లేకపోతే మీరు కానీ ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా రవ్వ లడ్డూలు చేసుకోండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. బయట వాటికంటే మనమే ఇంట్లో తయారు చేసుకుంటే హైజీన్గా ఉండిద్ది. కాబట్టి కొంచెం టైం తీసుకొని వారానికి ఒకసారి మీ పిల్లలు కానీ లేకపోతే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ చేసి పెడితే చాలా మంచిదండి. బయట ఫుడ్ అంత మంచిది కాదు కాబట్టి మీ ఇంట్లోనే మీరు తయారు చేసి పెట్టండి. మీ పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. ఈ వీడియో మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.